లేకుండా సాఫీగా సాధన సాగుతూ, ఆ సాధనలో కూడా ఒకేసారి గొప్ప మార్పుల్ని, ఒకేసారి ఎక్కువ పొందేదాన్ని ఎలా పొందుతారనేది నేను చెప్తాను. సాధనలో అవగాహన లోపం ఉండకూడదు. ఆ తర్వాత చేస్తున్నప్పుడు దాని వలన అనర్థాలు జరగకూడదు. ఆ తర్వాత సాధన గ్యాపొచ్చినా సరే ఎంతో కొంత సొంతగా చేసుకుంటూ గురువెదురుగా కూర్చుంటే మళ్ళీ ఒకసారిగా చెప్తున్నది అర్థం చేసుకోగలిగేట్టుగా ఉండాలి. ఏం చెప్తున్నామో అర్థం చేసుకునేట్టుగా ఉండాలి. ఆ తర్వాత సాధన చేస్తూ ఉండంగా వాళ్ళ యొక్క నిబద్ధత, ఏకాగ్రత, పట్టుదల కరెక్ట్‌గా ఉందని గురువుకు తెలిసినప్పుడు, వాళ్ళ యొక్క బాధ్యత గురువు తీసుకున్న తర్వాత, అలా సాధన జరుగుతూ ఉండంగా ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళలో శక్తిని